అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రపల్లి నాగులపల్లి గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే యువి కన్నబాబురాజు పర్యటించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం విషయంలో సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయటం దారుణమని కన్నబాబురాజు విమర్శించారు. ప్రజలందరూ ఎక్కడ అడుగుతారో అని ఇలా కొన్నాళ్ళు నెల రెండేళ్ళు కాలక్షేపం చేసి వచ్చాను. దీన్ని బయటికి తీసుకొచ్చి దీని మీద రచ్చరచ్చ చేసేది ఎక్కడి వరకు పాకిందంటే ప్రపంచం అంతా పాకితీసింది. ఇవాళ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా నాకు ఎంతో మంది ఫోన్ చేసి ఏటి తిరుపతి ప్రసాదంలో జంతువుల తాలూకు కొవ్వు కలిపిన నెయ్యి వాడుతున్నారట కదా, అదంతా ప్రసాదాలు అంతా పెట్టారని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఎందుకంటే మన దేవుణ్ణి, మన హిందూ మతాన్ని మనమే అప్రత్యక్ష పాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే మిగిలిన వాళ్ళలాగా వాళ్ళందరూ ఈదులు ఎవరు తీసుకుని రావాలి. ఏది క్రిస్టియన్స్ కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ మైనారిటీస్ కానీ చాలా గోప్యంగా వాళ్ళ మతం గురించి వాళ్ళు చేసుకుంటారు. మనం హిందువులు అయి ఉండి కూడా మనమే దాన్ని ఒకవేళ ఏమైనా పొరపాటుని జరుగుంటే, ఎందుకంటే జూన్ అప్పుడే 2 నెలల క్రితం ఇది వచ్చింది. ఆ రోజు రిపోర్ట్ వచ్చింది ఎక్కడి నుంచి, ఈఓ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గానే దాన్ని బయట పెట్టాలి. అటువంటిది కాకుండా 2 నెలలు పెట్టి ఆ నేల ఎంత మునుపు అయితే ప్రభుత్వంలో నేను కూడా 2 సంవత్సరాలు టీటీడీ బోర్డు మెంబర్ చేశాను.